హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహిరి. మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి కిష్కింధ కాండం అనే సినిమాతో మేము ముందుకు వచ్చేసాను. సినిమా ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది, దాని గురించి చెప్పే ముందు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిష్కింధ కాండం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక మలయాళం మూవీ అండి. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ అండి. ఈ సినిమాకి దింజిత్ అమ్యుక్తన్ అనే ఒక డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు ఆసిఫ్ అలీ గారు అండ్ అపర్ణ బాలమురళి గారు అండ్ విజయ్ రాఘవన్ మెయిన్ లీడ్ లో అయితే నటించడం అయితే జరిగింది. ఈ స్టోరీ మొత్తం కల్లేపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే జరుగుతుందండి. ఒక మాజీ మిలిటరీ ఆఫీసర్ అప్పు పిల్లై, అతని కొడుకు అజయ్ చంద్రన్, వీళ్ళిద్దరి మధ్య ఈ కథ మొత్తం తిరుగుతుందండి. స్పాయిలర్ లేకుండా సింపుల్ గా చెప్పేస్తాను. అప్పు పిల్లై గారి దగ్గర, ఆయన మాజీ మిలిటరీ ఆఫీసర్ కాబట్టి అతనికి ఒక లైసెన్స్డ్ గన్ అయితే ఉంటుంది. సో అతని కొడుకు అజయ్ చంద్రన్ కి మొదటి భార్య చనిపోతుంది అండ్ కొడుకు అయితే మిస్ అవుతాడు. సో తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ గన్ లో 2 బుల్లెట్స్ అయితే మిస్ అవుతాయి. అతని తండ్రి దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్ అనుకోకుండా మిస్ అవుతుంది. అదే టైంలో అక్కడ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ వీళ్ళంతా ఏం చేస్తారంటే లైసెన్స్డ్ గన్ ఉన్న వాళ్ళందరినీ స్వాధీనం చేసుకుంటారు అన్నమాట, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్ అయితే. సో వీళ్ళ దగ్గర గన్ లేకపోవడం వల్ల పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. గన్ను పోయిన టైంలో చెప్పకుండా వీళ్ళు నిజాన్ని అయితే దాచి ఉంచుతారు. తర్వాత గన్ను పోయిందని చెప్పడంతో పోలీసులు ఎలాగైనా గన్ అయితే తీసుకురావాలని చెప్పేసి, ఇది జాగ్రత్తగా ముందు చెప్పాలి కదని చెప్పి పోలీసులు కూడా వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్పు పిల్లయ్య గారు కొడుకు ఎవరైతే ఉన్నారో అజయ్ చంద్రన్ రెండవ పెళ్లి చేసుకుని అయితే అంటే అపర్ణ బాలమురళి గారిని అయితే ఇంటికి తీసుకొస్తాడు. సో ఆవిడ వచ్చిన తర్వాత కొన్ని నిజాలు అయితే బయటకు తెలుస్తాయి. సో అనుకోని ట్విస్టులతో, అనుకోని కథాంశంతో అయితే ఈ సినిమా అయితే ముందుకు వెళ్తుంది. ఇంతకు అప్పు పిల్లయ్య గారు లైసెన్స్డ్ గన్ ఎలా మిస్ అయ్యింది, ఆ గన్ను మిస్ అయిన తర్వాత అనుకోని ట్విస్ట్ అయితే ఒక రివీల్ అవుతుంది. ఆ గన్ లో 2 బుల్లెట్లు అయితే మిస్ అవుతాయి. అదే కాకుండా అజయ్ చంద్రన్ తన మొదటి భార్య కొడుకు కూడా మిస్ అవుతాడు, చిన్నపిల్లడు. సో వాడెలా మిస్ అయ్యాడు, ఇదంతా మీరు చూడాలంటే ఖచ్చితంగా మీరు సినిమా చూడాల్సిందే. సో సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, బేసిక్ గానండి ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ లో గానీ మనం ఏదన్నా చూసుకుంటే ఒక మర్డర్ కేసు జరుగుతుంది, పోలీసులు ఇంటరాగేషన్ చేస్తారు. థ్రిల్లర్ మనకు చూపిస్తేనే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చూపిస్తూ ఉంటారు, అక్కడక్కడ కొన్ని ఫైటింగ్ సీన్స్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమా పరంగా చూసుకుంటే ఒక్క ఫైట్ కూడా ఉండదు. సో చూడడానికి మనకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అంటే, స్లోగా ఉన్నప్పటికీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, ఆ మిస్ అయిన చిన్నపిల్లడు ఎలా మిస్ అయ్యాడు, అసలు ఆ గన్ను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అని ఉత్కంఠ అయితే చూసే ప్రతి ఒక్కరిలోనే కలిగిస్తుంది. సో ఇంట్రెస్టింగ్ అయితే సినిమా ఉంటుంది. మలయాళం సినిమాల గురించి మనకు తెలిసిందే కదా, స్లోగా ఉంటాయండి వాళ్ళు, కానీ ఓపికగా చూస్తే మాత్రం మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లో అయితే మనకు పరిచయం చేస్తారు. సో దీంట్లో యాక్షన్ ఎపిసోడ్ సంబంధించినటువంటి ఫైట్ సీక్వెన్సెస్ ఏమీ లేకపోయినప్పటికీ ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి ఆ స్క్రీన్ ప్లే, ఆ కథ విధానం కూడా మనకు చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ కి విభిన్నంగా ఉంటుందండి ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు స్లోగా ఉన్నప్పటికీ మంచి ఇంట్రెస్టింగ్ అయితే కలిగిస్తుంది. నాకైతే థ్రిల్లర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇది ఖచ్చితంగా వాళ్ళకైతే అట్రాక్ట్ అవుతుంది, బాగా నచ్చుతుంది కూడాను. అండ్ నేను ఓపికగా చూడడం అయితే జరిగింది. నాకైతే మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ మంచి ట్విస్టులు కూడా రివీల్ అవుతాయి. సో సినిమా నా పరంగా చూసుకుంటే చాలా బాగా నచ్చింది. కమర్షియల్ మూవీస్ లో ఉన్నటువంటి ద కైండ్ ఆఫ్ ఎలిమెంట్ సీన్స్ కూడా ఏమీ ఉండవు. సో స్లోగా వెళ్ళినప్పటికీ మంచి బాగుంటుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా మాక్సిమం 3-4 మాత్రం ఉంటారు. మెయిన్ లీడ్ గా నటించినటువంటి 3 క్యారెక్టర్లు చుట్టూ ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుండడం వల్ల మనం చూడడానికి కూడా మంచి ఇంట్రెస్టింగ్ అయితే కలిగిస్తుంది. మనం ఒక థ్రిల్లర్ సినిమా ఏదైనా చూస్తే మనం అట్రాక్ట్ అయ్యే విధంగా చేసేది ఓన్లీ ఆ బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే నండి. ఈ సినిమాలో ప్రాపర్ గా డిజైన్ చేసుకున్నారు అండ్ చూడడానికి, వినడానికి కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. అండ్ మలయాళం సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అయినా బేసిక్ గా ఈ థ్రిల్లర్ మూవీస్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఒక స్టెప్ పైన ఉంటారండి. అంటే స్లోగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఆ సినిమా ప్రాసెస్ ని మనం బాగా అందిస్తారు. సో ఇది ఎవరైనా మలయాళం సినిమా, థ్రిల్లర్ సినిమాలు కానీ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది మలయాళంలో 2024 సెప్టెంబర్ లో రిలీజ్ అయింది అనుకుంటాను. దాదాపుగా 7 కోట్లు పెట్టి సినిమా అయితే చేశారండి. 75 కోట్లు అయితే వసూలు చేసింది. మలయాళం ఇండస్ట్రీలో ఉన్నటువంటి 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఇది 9th ప్లేస్ లో ఉందండి, హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి. సో అత్యధిక కలెక్షన్ వచ్చినటువంటి సినిమా కూడా ఇదే. సో ఇది ఓటీటీలోకి వచ్చి హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ మంచి మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూడాలంటే ఇది ఖచ్చితంగా చూడండి. రేపు రిలీజ్ అవుతున్నటువంటి జీబ్రా అండ్ మెకానిక్ రాక్ ఈ సినిమా రివ్యూలో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ అంత సపోర్ట్ మనకి ఎంతో అవసరం కాబట్టి 1K దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ ఆ టార్గెట్ ఫినిష్ అయిపోవాలని, దానికి గల సహకారం మీరు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.